ధ్యానయోగం ధారణా మార్గం. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. ఉపనిషత్ వాక్యం. మనుషులకు మనస్సే బంధానికి మోక్షానికి మూల కారణం అని అర్థం. సమస్త ఆధ్యాత్మిక వేదాంతమంతా ఈ ఒక్క వాక్యం ద్వారా తెలుస్తుంది. ప్రపంచం, శరీరం, మనస్సు అనే మూడింటిపైనే నిత్య జీవితం ఆధారపడి ఉంది. మనస్సే శరీరంతో ప్రపంచాన్ని అనుభవింపజేస్తుంది. శరీరమంతా మనస్సు యొక్క చెప్పుచేతల్లో ఉంది. శరీరంతో లేదా శరీరంలో జరిగే పనుల ద్వారా మనస్సు యొక్క ఉనికి, దాని స్థితిగతులు తెలుస్తాయి. నిత్య జీవితంలో మనస్సు యొక్క పాత్ర అత్యంత కీలకమైంది. మార్గాలన్నీ మనస్సు కొరకే. మనస్సు కోసం మనస్సే మార్గాలను ఏర్పరిచింది. మనస్సును మనస్సు చేతనే మార్చాలి. లోపల రెండు మనస్సులు లేవు, ఉన్నది ఒకే మనస్సు. చంచలమైన మనస్సు నిశ్చలంగా మార్పు చేయుటకు ప్రయత్నం చేయాలి. కేవలం అభ్యాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రస్తుత కాలానుగుణంగా అభ్యాసం అవసరం. ఎందరో మహానుభావులు స్వానుభవంతో అభ్యాసం చేశారు, చేస్తున్నారు. కొందరు అనుభవజ్ఞులైన గురువుల ద్వారా తెలుసుకొని అభ్యాసం చేస్తున్నారు. సరి అయిన అభ్యాసం ద్వారా సమయం వృధా కాకుండా ఉంటుంది. అభ్యాసం కంటే ముందు అవగాహన చాలా ముఖ్యం. ఏ మార్గంలో అయినా, ఏ అభ్యాసానికైనా ఓపికతో జాగ్రత్తగా వినాలి. ఏ మాత్రం సందేహాలు లేకుండా చేసుకోవాలి. అభ్యాసం కోసం తొందరపడవద్దు. నిదానంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా అభ్యాసాన్ని కొనసాగించాలి. బలమైన కారణాలు లేకుండా అభ్యాసం మానుకోరాదు. లోపల కలిగే అనుభవాలను అనుసరించి తరువాత జరిగే సాధన ఆధారపడి ఉంటుంది. ధ్యానప్రస్థం.